వెల్కమ్ టు ఎంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్ పడింది కదా! అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. బట్ ఒక్కోసారి ఈ నోటిఫికేషన్ పడినా గూడా ఎగ్జామ్ ప్రాపర్‌గా వస్తుందా లేదా? అండ్ క్లియర్ అవుతుందా లేదా? ఇలాంటి డౌట్స్‌తో, భయంతో చాలామంది ఉంటుంటారు గదా! సో, అది సహజమే. దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. బట్ ఇది మీ ప్రైమ్ ఏజ్ అనమాట. ఈ టైంలో ప్రిపరేషన్ అండ్ ఈ టెన్షన్స్‌తో టైమ్ వేస్ట్ చేసుకోకుండా ప్రైమరీగా మన ఎగ్జామ్స్ కాన్సంట్రేషన్‌తో పాటు ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎ సెకండ్ ఆప్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్‌మెంట్సే చూసుకోండి. మీరు ఎప్పుడన్నా ఎందులోన్నా మనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే మొత్తం ఒకే దాంట్లో పెట్టి టెన్షన్ పడకూడదు. సో, ఈ వరల్డ్‌లో అన్నిటికంటే బాగా వాల్యుబుల్ అయినది టైం. మనీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. టైం పోతే సంపాదించుకోగలమా? లేదు కదా! అందుకని ఈ టైంలో మన ప్రైమరీ గోల్‌తో పాటు సెకండరీ గోల్ ఆర్ సెకండరీ స్కిల్ ఏదైనా ఉంటే మన కెరియర్ అనేది చాలా ఫ్యూచర్ ప్రూఫ్‌గా ఉంటుంది. సో, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి. మొబైల్ ఫోన్‌కి మనం బ్యాక్ కేస్‌తో పాటు ట్యాంపర్ గ్లాస్ కూడా వేసుకుంటాం. ఎందుకంటే ఒకవైపు కాకపోయినా ఇంకోవైపు సేఫ్‌గా ఉంటుంది. మరి మొబైల్ ఫోన్‌కే మనం అంత సేఫ్టీ తీసుకున్నట్టయితే మన కెరియర్‌కి ఇంకెంత సేఫ్టీ తీసుకోవాలి? అందుకని నేను చెప్పేదేంటంటే మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌తో పాటు ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ స్కిల్ చూసుకోండి. సో, మీకు డౌట్ రావచ్చు. మరి ఏ స్కిల్ తీసుకోవాలి? దేంట్లో బావుంటుంది? అని అనుకుంటే ఓకే. సో, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మెడిసిన్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. వీటిలతో మెడికల్ ఎళ్ళొచ్చా అంటే లేదు. ఎందుకని? మెడికల్ అంటే మళ్ళీ మనకి దానికి బ్యాక్‌గ్రౌండ్ అనేది మెడికల్ బ్యాక్‌గ్రౌండ్, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇలాంటివి ఉండాలి. సో, ఐటీ సైడ్ వెళ్దామా? సాలరీస్ బావున్నాయి. అందరూ ఐటీ, ఐటీ అంటారు. సాలరీస్ కూడా బావుంటాయి. ఇందులోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎలా? మనకి హ్యూమన్ బాడీ ప్రాపర్‌గా వర్క్ అవ్వడానికి ఎలా అయితే అన్ని పార్ట్స్ ఇంపార్టెంటో సేమ్ లైక్ ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రన్ అవ్వాలి. ఒక అప్లికేషన్ రన్ అవ్వాలని డిఫరెంట్ డివిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. టెస్టింగ్ అని, డెవలప్‌మెంట్ అని, క్లౌడ్ అని, డెవాప్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. ఇందులో మనం అన్నీ చేయొచ్చా అంటే లేదు. కొన్ని మాత్రమే చేయొచ్చు. వాటిల్లో మీకు ఇంజినీరింగ్ చేయాల్సిన అవసరం లేదు. కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ఏదీ లేకుండా డైరెక్ట్‌గా ఆ కెరియర్‌లోకి స్విచ్ అవ్వడానికి కొన్ని ఉన్నాయి. అవి నేను చెప్తాను. అందులో ఏంటంటే మొదటిది యూఐ, యూఎక్స్, సెకండ్‌ది క్లౌడ్ డెవలప్‌మెంట్, థర్డ్‌ది డెవాప్స్, ఫోర్త్‌ది మెర్జ్ స్టాక్, డేటా సైన్స్ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటికి కూడా దేనికి మీకు అంత ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు నేను చూజ్ చేసుకోవచ్చంటే కాదు. యూఐ, యూఎక్స్ అనేది ఎలా ఉంటదంటే మీకు డ్రాయింగ్ ఇలాంటివన్నీ బాగా వచ్చుండాలి. క్లౌడ్ కంప్యూటింగ్, కోడింగ్ ఉండదు గానీ, బట్ ఫ్రెషర్స్‌ని తీసుకోవటం అనేది చాలా తక్కువ. ఇంకా కొత్త కొత్త ఎస్ఏపీ అని ఏయో టూల్స్ వస్తూ ఉంటాయి మార్కెట్‌లో పోతూ ఉంటాయి. అలా ఒక టూల్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకుండా, మనం ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకున్నాము అంటే, అది ఎవర్ గ్రీన్‌గా ఉండాలి. అలాంటి టెక్నాలజీ ఏమన్నా ఉందా అంటే, మనకి వెబ్ డిజైనింగ్. దీన్ని రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇప్పుడప్పుడులో మనకి రాదనమాట. అండ్ ఇందులో స్పెషలైజేషన్ చేస్తే మనకి ఫ్యూచర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అండ్ ఫ్యూచర్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఇందులో మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మెర్జ్ స్టాక్ 2 కలిపితే మెర్జ్ స్టాక్, ఫుల్ స్టాక్ అని అంటాం అనమాట. ఓకే. సో, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ పడింది ఆర్ మీరు హాల్ టికెట్ రిజల్ట్స్ అనేవి చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కెళ్ళిపోయి మీ హాల్ టికెట్ నంబరు లేదా నోటిఫికేషన్ అని చూస్తారు. మీరు చూసే ఆ వెబ్‌సైటు, నోటిఫికేషన్ అంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో వస్తుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే స్క్రీన్ మీద మీకు ఫ్రంట్‌గా అంటే స్క్రీన్ మీద కనిపించేదంతా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటాం. ఇందులో మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్ అనే ఈ టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. ఇది చేయడానికి మనం ఏదో కంప్యూటర్ సైన్స్ చేసేయాలి, ఎంసెట్ రాయాలి ఇలా లేదు. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా దాన్ని చేస్తుంటారు. అంత ఈజీ ఉంటుంది. తర్వాత బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మరి మీ హాల్ టికెట్ నంబర్ డేటాబేస్‌లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీ రిజల్ట్స్ అనేవి స్క్రీన్ మీద కనపడాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంది. ఇచ్చిన హాల్ టికెట్ నంబర్ కరెక్ట్‌గా ఉందా లేదా ఈ చెకింగ్ అంతా బ్యాక్ ఎండ్‌లో జరుగుతుంది. మరి మన రిజల్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి. సో, ఇప్పుడు మన స్క్రీన్ మీద నంబర్ ఎంటర్ చేయటము, నంబర్ చెక్ చేయటము, అది డేటాబేస్ నుంచి మనకి రిజల్ట్స్‌ని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయటము, ఇదంతా గూడా మనకి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లో జరుగుతుందనమాట. ఈ వర్క్ అంతా ఒక్కళ్ళే చేస్తే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. లేదు నేను డిజైనింగ్ చేస్తా అంటే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. డేటా ప్రాసెసింగ్ చేస్తానంటే వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. డేటాబేస్ మెయింటైన్ చేస్తాను అంటే వాళ్ళని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారనమాట. సో, మీరు అడగొచ్చు, సార్ ఇదేదో బావుంది మరి దీంట్లోకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఎక్కడ నేర్చుకోవాలి? సో, దాని గురించి మనం మన ఎంట్రీ ఎలివేట్‌లో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, మెర్జ్ స్టాక్ స్పెషలైజేషన్‌తో కోర్స్ అనేది స్టార్ట్ చేశామనమాట. సో, ఇదేమన్నా అంత హార్డ్ ఉంటుందా అంటే లేదండి. మన దగ్గర ఆల్రెడీ చాలా 100
పైన స్టూడెంట్స్ అందరూ ఎన్రోల్ అయ్యారు. అందరూ కూడా నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్, కెరీర్ గ్యాప్‌తో ఉన్నవాళ్ళు ఈ కోర్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ అనేవి చేశారనమాట. అండ్ మీకు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ కోర్స్ అంతా కూడా ప్యూర్ తెలుగులో ఉంటుంది. సో దానివల్ల మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. దాంతో పాటు ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం అవ్వటం వల్ల ఏదన్నా మనం చాలా బ్యూటిఫుల్‌గా, ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఒక కంపెనీకి కావాల్సింది మనం ఆ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేశామా లేదా? మనం ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి అనేదంతా కూడా మనం ఈ కోర్స్‌లో నేర్పిస్తూ ఉంటాం. మన దగ్గర ఫీచర్స్ ఏంటంటే సంవత్సరాల తరబడి కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 5 నెలలు మీరు డైలీ కాకపోయినా వీక్లీ 2 డేస్ మనకి లైవ్ సెషన్స్ ఉంటాయి. అండ్ మన కోర్స్ వీడియో అంతా కూడా యాప్‌లో రికార్డెడ్ ఉంటుంది. మీకు వీలు కుదిరినప్పుడు ఎలాగో టైమ్ పాస్ కోసం మనం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, రీల్స్ ఇవి చూస్తుంటాం కదా! సేమ్ అలాగ మన వీడియోస్ చూడండి. అవి చూడటం వల్ల డేటా వేస్ట్, టైం వేస్ట్. ఇది చూడటం వల్ల మనకి కెరియర్‌లో కొంచెం ఒక స్కిల్ అనేది ఏర్పడుతుందనమాట. మరి ఆ వీడియోస్ చూసేటప్పుడు మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా, ఎక్కడైనా స్టక్ అయిపోయినా నేనుంటాను. వీక్లీ 2 డేస్ ఆ క్లాసెస్‌లో నేను మీకు డౌట్స్ అనేది సాల్వ్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం? కింద లింక్‌లో మీకు ఫోన్ నంబర్, ఫార్మ్ ఇస్తాము. ఏదైనా డౌట్స్ ఉన్నా అందులో ఫాలో చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కెరియర్‌లో ఇంకొక ఆల్టర్‌నేటివ్ అనేది కూడా స్కిల్ అనేది పెంచుకోండి. ఆల్ ద బెస్ట్. బ్యాక్‌లాగ్స్ ఇకపై సమస్యే కాదు. ఎంట్రీ యాప్‌లో ప్రవేశపెడుతున్నాం ఎంట్రీ ఎలివేట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.